హాయ్ హాయ్ అందరికి, అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం. అంటే చెప్పిన కదా మీకు, మా కొన్ని ఎడిటింగ్ వీడియోలు పెడతా, వ్లాగ్స్ పెడతా, ఇటన పోయినప్పుడు వ్లాగ్స్ పెడతా, మా తమ్ముడితో తాగే ఫుడ్ ఛాలెంజ్ అంటే తిని తాగేటి ఫుడ్ ఛాలెంజ్ పెడతా, అవన్నీ చెప్పిన కదా. అంతే ఈరోజు ఒక కొత్త ఫుడ్ ఛాలెంజ్ మేము ముందరికి వచ్చాం. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే జుట్టు కోడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది కళ్ళు తీసుకున్నాం మెయిన్గా. కళ్ళు తాగకుండా ఇది జుట్టు కోడి అంటే కోడిగుడ్లు పెట్టుడు ఆపిన తర్వాత కోడి ఉంటుంది కదా, ఆ కోడి అన్నట్టు. దాన్ని మంచిగా గాల్చి చేసిస్తారు. ఆ కోడితో ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటాం. ఆ వీడియో కావాలనుకుంటే మా మమ్మీ ఛానల్కి పోయి చూడండి. మా మమ్మీ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, ఎట్లా చేసింది ఏం చేసింది. 2 గ్లాసుల కళ్ళు పోసి అండింది. కళ్ళు పోసి ఉడకబెట్టింది. అంటే ఎట్లా చేసింది ఏం కదా అనేది మీరు మా మమ్మీ ఛానల్కి పోయి చూస్తే తెలుస్తాయి. ఇంకెవరైనా మా మమ్మీ ఛానల్ని నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి మా మమ్మీ ఛానల్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి వరకు చూడండి. చిట్యాల మమతాస్ కిచెన్. ఇది నాది ఉదయ్ చిట్యాల అన్నాడు, నాకు ఎట్లా మీకు తెలుసు. సో ఈ వీడియోని చివరి వరకు చూసి కామెంట్ చేయండి. ఇంకెట్లా అంటే ఏమైనా ఫుడ్ ఛాలెంజ్ చేయమంటే మేము ఇద్దరం కలిసి చేస్తాం, తిందాం, అన్ని చేద్దాం, తాగుతాం, అన్నీ ఉంటాయి ఇట్లానే. ఇక తినేటి తాగేటి అన్నిలోనే ఉంటాయి. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి ఇది జుట్టు కోడి, చికెన్, మన బగారా రైస్, కళ్ళు, ఇదంతా వేయాలి. ఇగో మన మంచికి ఉల్లిగడ్డలు కూడా పెట్టుకున్నాం. ఉండండి, ఇక తాగుకుంటా తినాలి. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే వినరు అన్నట్టు. ఇక గెలిస్తే ఓడిపోతే అట్లాంటివి ఏం లేవు. మా మమ్మీ దాంట్లో కూడా కొన్ని ఫుడ్ ఛాలెంజ్లు ఉంటాయి, నా దాంట్లో కూడా ఫుడ్ ఛాలెంజ్లు మేము ఇద్దరం కలిసి చేస్తాం. ఇక చూడండి, వీడియో చివరి వరకు చూసి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఇంట్లో వేసుకొని మంచిగా ఉంటుంది. స్టార్ట్ చేద్దాము. నిమ్మకాయ వినుకొని యుద్ధానికి సిద్ధమైదాం. ఏమో ఏం తింటానో ఏమో కానీ నేను కూడా పొద్దున తిన్నా, ఇప్పటివరకు ఆయన మా మమ్మీ దాంట్లో ఉన్నది, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఉన్నది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జల్దీ పోయి చూసి మీరు కూడా అట్లా ట్రై చేయండి, చాలా బాగుంది. అప్పుడు కొంచెం తిని చూసినా మస్తు ఉంది. ఎట్లున్నాం ఇక చలో. అంతే, మీరు చివరి వరకు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? స్టార్ట్. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇంత మంచి ఫుడ్ ముంగడ పెట్టుకొని మాట్లాడితే బాగుండదు కదా. నిమ్మకాయ విడినాక టేస్ట్ పెరిగింది. వస్తుంది టేస్ట్, సూపర్. ఈ చూడు ఎంత మంచిగా ఉడికింది. ఇంకా కళ్ళు తాగుకుంటా తింటే ఆహా, మళ్ళీ అన్ని మొక్కలేం లేవు. బాగుంది. కూర కూడా కళ్ళు పోసి ఉడకబెట్టారు కాబట్టి మంచిగా ఉంది దాని ఫ్లేవర్. తింటుంటే మంచిగా కళ్ళు ఫ్లేవరు గొంతుకు తగులుతుంది. తెలంగాణ స్పెషల్.
కోడి గురించి మాకు కూడా అంత ఏమి ఏమన్నా ఇంత కామెంట్ చెప్పరు మాకు. నేను మొన్న మా ఫ్రెండ్స్ దావత్ పోయినప్పుడు మేము ఇదే కోడి తీసుకుపోయినాం. నాకు కూడా సేమ్ గిట్నే కళ్ళు పోసి అనుకుంటున్నాం, టేస్ట్ విపరీతంగా నచ్చింది. అందుకే ఈరోజు మా మమ్మీని చేయి అంటే దిక్కుకోడు అంటే నేను నాటుకోడు అనుకున్నా కానీ కాదట. మీకు ఎవరికైనా వెళ్తే కామెంట్ చేసి చెప్పుడు మాకు. వీడియో మా అన్న తీసుకుంది. సూపర్. వెస్ట్ ప్లేట్ లేదా? అలానే అది వేసుకోండి. దీని మేడ కూడా గట్టి ఉంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. నేనైతే ఎప్పుడు తినలేదు ఇప్పటి వరకు. నేను తిన్నా, ఇదే ఫస్ట్ టైం నేనైతే. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. తినుకో, ఇది నువ్వు తింటావు. ఏది ఉలవకాయ ఉలవకాయ మస్తు ఉంటుంది. రంగ దుబాయ్ నీళ్ళు తెచ్చిరా, కళ్ళు ఆచని కళ్ళు మామూలుగా సప్పుడు చేస్తే నచ్చాయి. తప్ప తినద్దు మరి. మనం అట్లా తింటేనే మనం సాటిస్ఫైడ్ ఉంటుంది. అబ్బా, అప్పుడు కళ్ళు తాగిన అప్పుడు, అందుకే కొంచెం ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కింద కామెంట్ పెట్టేసేయండి. అన్నం బాగా వేసిరా, తాగుతా అంటే అత్తనే ఉన్నది వీళ్ళకి. ఇంకా తక్కువ ఇంకా అమ్మా, కళ్ళు తాగితే మంచిగా అరుగుతుంది నాకైతే. ఎన్ని బుక్కలు పెట్టాలి మొత్తం? 2 పెట్టాను, 3 పెట్టాను, పెద్ద పెద్ద దవడకేసుడు కాదు, మరి దవడకేయాలి దవడకేయాలి మరి. పెద్ద బుక్ గెలవాలంటే దవడకేయాలి. నేను పెళ్లికి వచ్చి తింటున్నావా?
అన్నడియాల ముక్కలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తినకుండా ఇంకా ఉల్లిగడ్డలు తింటారా తినే కాడికి తింటారు కానీ అన్నీ తినాలి పెట్టుకున్నాం నాగా అన్నం ఎక్కువ వేసాడు అబ్బా ఓడిపోతే ఏంటిది గెలిస్తే ఏంటిది మరి ఓడిపోయిన గెలిచిన బీరు తాపేయాలి ఓకే ఊరికే గెలిచినానికేనా అప్పుడప్పుడు ఓడిపోయినాను కూడా ఏదైనా అడిగాలి ఓడిపోయినోడు గెలిచినోడికి బీరు తాపేయాలి మంచి ఒక్కొక్క పీస్ కి కళ్ళు ఫ్లేవర్ తగులుతుంటే మస్తుంది ఈ కూడా నాటు కూడా నాటుకోడి తిన్నా కానీ ఇది తినలే నాటు కూడా నీ కూడానా కొంచెం మందు వచ్చి ఉడకబెడితే ఘోరం కొడుతుంది ముక్కలు బాగా గట్టిగా ఉన్నాయి గట్టిగానే ఉండాలి మనం ఓడిపోయినావా ఓడిపోతే ఒప్పుకో బీర్ తెప్పి అబ్బో అన్ని బొక్కలేసినావు నాకు కూడా అబ్బాయి అబ్బో ఎటు తాగినా తెలియదు అలా ఏం లేదు ఎటు తాగినా తెలియదు అది మొత్తం బొక్కనే ఉన్నది విడిదబిన అత్తలే అంటే తవ్వాలి మరి గట్టిగా ఉల్లిగడ్డ కూడా అట్లనే వేసింది ఉన్న పీసులన్నీ అట్లా లేవు అది ఏందో ఇది అట్లనే ఉంది దాని కింది అట్లనే ఉంది ఇట్లయితే నేను కూడా వెళ్తాను ఏమున్నది అన్నం తిను మొక్కల సంగతి పక్కన అన్నం తిను ఒక బుక్క పెడతా గట్టి
అంటే నాకు కొంచెం ఎక్కువ వేసారు ఇలా రైస్. తినాలి. కొంచెం తను గిన్నెతో ఎక్కువ వేసారు. పీసులు ఎంత మీరు తెప్పితావా? ఉదయాన్ని వాడేసింది పీసులు. అన్ని వాడేసింది. అవి బొక్కలు. అది గెలిచుడాట. సరే బొక్కలు నువ్వు తినకు, బొక్కలు వదిలేసి అన్నం తిని. అట్లుండదు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అన్నం తిని అన్నం కూడా చేసిన బొక్కలు ఒకటే ఉన్నాయి, బొక్కలు అవి కూడా రెండే ఒకటే. నువ్వు ఆ బొక్కలు తిని చెప్పిన అన్నం అయిపోతుంది. మరి తెలుసు అంటే చాలా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లెక్కనే ఉండాలి. ఓడిపోయేటప్పుడు ఇవన్నీ చెప్తారు, గెలిచేటప్పుడు ఇవన్నీ రావు. ఫుల్ అయిపోయింది. ఆయనకి ఫుల్ అయిపోయి ఓడిపోయి. లేదు తింటా నేను, వాడు పిజ్జాలు తింటే నాది అయిపోతుంది. దాని కింది కూడా అట్లనే ఉంది. ఏ పీసు? అది పీసా? అది అట్లే మొత్తం అట్లనే ఉంది. అలా ఏది ఉంది గిదా? ఇగో అంత మెత్తది, అది మెత్తది కదా. ఏది మెత్తది గిది? ఇగో ఒకటే బొక్క, ఇంకోటే ఇదా? ఏడుందంతా ఉన్నదల్లా అట్లనే. ఏడు మొత్తం బొక్కనే అవుతుంది. ఏమే దీనిలో నీ తింటా. ఐఎమ్ ద విన్నర్. ఇది చేసిండు ఎక్కువ, రైస్ ఎక్కువ వేసిండు. ఇది నేనేం చేసిన? ఇద్దరికి సమానం రైస్ మా మమ్మీ వేసింది, నాకు కూడా తెలియదు. వాళ్ళు మీద కూర్చుండి ఫుడ్ ఛాలెంజ్ రా అంటే నేను వచ్చి కూర్చున్నా. నేను వచ్చిన అదే మీరు రైస్ పెట్టేటప్పుడు నువ్వు ఉన్నావట కదా, మరి నాకు రైస్ పెట్టేటప్పుడు నేను వచ్చిన తర్వాత మార్పులు చేర్పుడు అలాగే ఇల్లేసింది. రైస్ ఏమైనా ముక్కలేదు. చీట్ అయిపోయినాక ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ పోదా? ఓడిపోయినాడు చెప్పే మాటలకి ఇవి. నార్మల్ కోడ్ మేడ అయితే ఇప్పటివరకు అయిపోతుంది అనేది బాగా గట్టిగా ఉంది మేడ. ఏం కాదు నమ్ములు. ఇలా నైట్ బీర్ తెప్పిస్తాడు, బీర్ తెప్పిస్తే లైవ్ పెడతా అంటే తెలియాలి కదా మీకు కూడా బీర్ తెప్పించిందా లేదా అని. నాన్న లైవ్ పెడతా నైట్, బీర్ తెప్పి నైట్ లైవ్ పెడదాం, ఇద్దరం తాగుకుంటా లైవ్ లో కూర్చుందాం, అంతే కదా? అంతే. ఓడిపోయిన వాళ్ళు, నేను ఓడిపోతే నేను తెప్పిస్తుండే కావచ్చు. మరి అంతే, ఓడిపోతే నేను తెప్పిస్తుండే, నువ్వు తెప్పి అంటున్నావు, నువ్వు తెప్పి. నెక్స్ట్ ఛాలెంజ్ ఏమన్నా నేనైతే ఎప్పటికి గెలవకుండా అయితే ఉండే కదా, ఇప్పటికైనా ఓడిపోవాల్సింది కదా. ఓడిపోయినప్పుడు నువ్వు అంటావా? అనవు. అప్పుడు నువ్వు తెప్పేవాట తెలుగు అవన్నీ చెప్పు నాకు. ఇవాళ నైట్ అయితే నువ్వు బీర్ తెప్పించు, ఓడిపోయినావు కాబట్టి. ఓకే ఏమో శుద్ధం అనదు, బీర్ తెప్పిస్తున్నావు వాడు. కూర మాత్రం మంచిది. అదే ఓడిపోయినావు, తినడం అవసరం లేదు ఇక. కూర మాత్రం మంచిది, మంచిగా కళ్ళు వేసి ఉడకబెట్టారు కాబట్టి మంచిగా ఉంది. ఒక్కొక్క పీసు కళ్ళు ఫ్లేవర్ వస్తే వేరే లెవెల్ ఉంది, మంచిగా. దీనికి సంబంధించిన లింక్, ఫుల్ వీడియో లింక్ నా ఛానల్, మన ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతా. అందరు వెళ్ళి చూసి దాన్ని అసలు ఎట్లా చేసిరు ఏం కదా అని చూసి మీరు కూడా అట్లా ట్రై చేసి చూడండి. మంచిగా ఉంటేనే వచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం కామెంట్ ఉంటది ఆ ఛానల్. నాకైతే ఘోరంగా నచ్చిన, అప్పుడు తిన్నా ఇప్పుడు తింటున్నా. ఫస్ట్ టైం అప్పుడు తిన్నా ఇప్పుడు తిన్నా 2 సార్లు, మొన్న ఒకసారి తిన్నా, 3 సార్లు చంపుతున్నా నేనైతే. అంతే, ఫస్ట్ టైం కానీ మంచిగా. మీరు ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే మనం ఇంకా మంచి మంచి వంటకాలు తింటూనే ఉందాం. కళ్ళు అనేది మంచి ఇట్లా ముక్కకు పట్టి టేస్ట్ మంచిగా వచ్చింది. నా వీడియోలో అన్ని గివే ఉంటాయి. నా వీడియోలో ఫుడ్ ఛాలెంజ్ అంటే థమ్స్ అప్లు గిమ్స్ అప్లు ఉంటాయి, బీరు, మందు, కళ్ళు,
గివే పెడతా. ఎందుకంటే మా మమ్మీ దాంట్లో అట్లాంటివి పెట్టలేము కాబట్టి ఇలా పెడదాం అట్లాంటివి. ఓకేనా? నెక్స్ట్ టైం ఇక మా నేను మంచి ఒక బీర్ పెట్టుకొని కూర్చుంటాం నైట్ లైవ్ లో. అందరు లైవ్ రండి, లైవ్ లో మాట్లాడుకుందాం మనం. ఓకేనా? అంతే అండి. ఈ వీడియో కనుక మీరు అంటే ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చిందా? ఇక్కడ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పోండి. మన కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఇంకా ఎట్లాంటి ఫుడ్ ఛాలెంజ్లు పెట్టమంటారు మా ఇద్దరికి. మేమిద్దరం కలిసే ఉంటాం మా ఛానల్లో. మా మమ్మీ కూడా ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఉంటుంది, కానీ ఎక్కువ మేము ఇద్దరం కలిసి ఉంటాం. ఇట్లాంటి ఇంకేమైనా రివెంజ్ ఛాలెంజ్ ఇంకే అట్లాంటి ఎట్లాంటి ఏ ఛాలెంజ్ అయినా మీరు కింద కామెంట్ చేయండి, మనం చేసేద్దాం. ఎట్లా నేను అన్నిట్లా గెలుస్తాయి కాబట్టి మనం తప్పించుకోవచ్చు. జోలో చిప్ అన్నారు, జోలో చిప్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ వీడియో జోలో చెప్పే ట్రై చేద్దాం. ఇక పెడదాం, ఇవాళ అదొక వ్లాగ్ పెడతా ఆర్డర్ చేసేటప్పుడు, దాన్ని బట్టి మనం చేసేద్దాం. ఓకేనా? అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్ టాస్క్ చెప్తారు. బాయ్. బాయ్.